హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసిల్లు కదా. సో మా నెలసరి సరుకులు అన్నమాట. సో నా ముందు చూస్తున్నారా ఇంత పెద్ద మూట. ఇంకా ఇవే కాదండి, ఇంకా షాప్కి వెళ్ళి కూడా మధ్యలో మధ్యలో తీసుకొస్తూ ఉంటాము. సో డీమార్ట్కి వెళ్ళి అయితే ఇవి తీసుకొచ్చామన్నమాట. మేము నిజంగా చెప్పాలి అంటే డీమార్ట్కి అనే వెళ్ళలేదు, చిన్న షాపింగ్ పని మీద బయటకు వెళ్ళామన్నమాట. వస్తూ ఉండగా దారిలోనే డీమార్ట్ ఉంటుంది మాకు వచ్చేసి అయితే. సో విన్సీ ఐస్ క్రీమ్ తిందాం అని అడిగిందన్నమాట. నాకు కూడా డీమార్ట్ కాడ వెన్నెలా చాకో ఫ్లేవర్తో ఇస్తారు కదా, ఐస్ క్రీమ్ అంటే ఫుల్ ఇష్టం అన్నమాట. సో నిజంగా చెప్పాలంటే సరుకులు తెద్దామని పోలేదు, ఓన్లీ ఐస్ క్రీమ్ తిందామని పోయినామన్నమాట. సో ఇంకా అది వేరేకి ఏమైందంటే కొన్ని మనకి సరుకులు కూడా ఇంట్లోకి కావాల్సినవి తీసుకెళ్దామని అయితే అనుకున్నాము. సో ఐస్ క్రీమ్ ఇంకా సరుకులు తీసుకున్నాక తిందామని అయితే అనుకున్నామండి. సో ఇంకా సరుకులు అయితే తీసుకున్నాను, బట్ మేము దేనికోసం అయితే వెళ్ళామో అసలైన ఐస్ క్రీమే లేదన్నమాట. నిజంగా ఫ్రెండ్స్ చాలా డిసప్పాయింటింగ్ అయింది. అవును, ఐస్ క్రీమ్ తిందామనే పోయినాం. ఈ సరుకులు అన్ని కొనుక్కొని బయటకు వచ్చేసరికి ఉన్న ఐస్ క్రీమ్ కాస్త అయిపోయింది అన్నమాట. డిమార్ట్ ఐస్ క్రీమ్ అంటే మా విన్సీకి చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. మేము ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా డెఫినెట్గా పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తాం అన్నమాట. బట్ ఈసారి అయితే మిస్ అయ్యాను. సో నేనైతే ఏమేం సరుకులు తీసుకొచ్చానో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే కొబ్బరికాయ అన్నమాట. మాకు ఈ కొబ్బరికాయతో చట్నీ అంటే మస్తు ఇష్టం అన్నమాట. చాలా డేస్ అయిపోతుంది తినక, అందుకే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ప్రైస్ ఎంత పడింది మనకి? ఇది 35 రూపీస్ పడ్డది. 35 రూపీస్, కానీ పెద్ద ఉన్నది. సో పెద్ద సైజు ఏది తీసుకున్నాను ఫ్రెండ్స్ డీమార్ట్లోనైతే. అలాగే సరుపు ప్యాకెట్. ఇది వచ్చేసి అయితే మేము ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా నార్మల్ రైసే తీసుకునేది, అంటే విడిగా ఉండే రైస్. బట్ ఈసారి అయితే ఈ ప్యాకెట్ రైస్ తీసుకున్నాము. 90 రూపీస్ ఏమో పడింది. 96. ఇక్కడ మనకి రైస్ కూడా మంచిగా కనబడుతుంది, మాకు చూడడానికి మంచిగా అనిపించింది అనమాట. సో 1 kg రైస్ ప్యాకెట్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. కొంచెం ప్యాకెడ్ అయితే బాగుంటుందని అలా తీసుకున్నాము. ఎన్ని డేస్ అయినా చూసుకోవచ్చని. అవైతే విన్సీ కోసం. విన్సీకి ఇవి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా మా సరుకులలో ఇది మెయిన్ అన్నమాట, ఉండవలసిందే. సో విన్సీ కోసం అంటే మేము కూడా తింటాం ఫ్రెండ్స్. సో ఇలాచి 10 grams 37 రూపీస్ పడింది. బట్ మంచిగా వస్తున్నాయి అన్నమాట, చాలా ఎక్కువనే వస్తున్నాయి. సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో 2 బ్రష్లు 10 రూపీస్. అలాగే అటుకులు అన్నమాట, ఈవినింగ్ స్నాక్స్కి మంచిగా ఉంటున్నాయి అటుకులు. ఇవి పేపర్ అటుకులు కాదండి, కాస్త దొడ్డు అటుకులు. బట్ చాలా ఇష్టం, మా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. సో మన యూట్యూబ్లోనే అప్పుడప్పుడు స్నాక్స్ లాగా లైవ్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే అటుకులు తీసుకున్నాను. మా విన్సీకి కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసి శనగపప్పు. నేను నార్మల్గా ప్యాకెట్ వాటికంటే కూడా ఇట్లా విడిగా ఉండేటివి తీసుకొచ్చాను అన్నమాట. సో ఇది వచ్చేసి అయితే శనగపప్పు. అలాగే మినపగుండ్లు. ఇవైతే ఖచ్చితంగా ఇడ్లీకి కానీ దోశలకు కానీ వడలకు కానీ ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్. సో మినపగుండ్లు అన్నమాట. సో సోంపు నార్మల్గా నన్ను తినేయచ్చు, లేదంటే కొన్ని రెసిపీస్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే సోంపు తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి ఎంత పడింది? 45 అనుకుంటా. 100 grams. సో అయినా మంచిది అయితే తీసుకున్నాము. అలాగే మూటలోకి వెళ్ళి తీస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కటి తెచ్చినట్టే ఇట్లా పక్కనే పెట్టేశాను. సో ఇప్పుడే తీస్తున్నాను. ఇది వచ్చేసి అయితే చక్కెర. ఎక్కువ అసలు మా ఇంట్లో చక్కెర యూజ్ చేయం, బట్ ఎప్పుడో ఒకసారి సేమియా పాయసంలోకి అట్లా. శనగపిండి అంటే మా రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేమంతా బజ్జీల ఫ్యాన్స్ అన్నమాట. మిరపకాయ బజ్జీలు. ఇంట్లో మిరపకాయ ఉన్నాయంటే మంచిగా కట్ చేయడమే, ఇట్లా శనగపిండి ఉందంటే బజ్జీలు వేసుకోవడమే. అందుకోసమే శనగపిండి అనేది కాస్త ఎక్కువగానే తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే సో దాల్చని చెక్క. అలాగే చూసారా ఫ్రెండ్స్, గోధుమ పిండి. అంటే మేము
ఒక్కొక్కసారి ఆశీర్వాద్ పిండి కూడా వాడతాము, ఒక్కొక్కసారి ఇట్లా విడిపిండి కూడా వాడతాము. బట్ చపాతీలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట. మనం ఎంత టైము మార్నింగ్ చేసినా కానీ ఈవినింగ్ వరకు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. విడిపిండి అయినా పర్లేదు, చాలా మంచిగా వస్తాయి. సో అందుకోసమే 2 kgs తీసుకున్నాను అనమాట. మేము రెగ్యులర్గా చపాతీ అనేది చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఇట్లా 2 kgs అయితే తీసుకున్నాను. అలాగే కారం కారం అయితే మేము నార్మల్గా మోస్ట్లీ వీడియోస్ కోసం వాడతాము కరానే కారం. ఇంట్లో మా ఊరికి వెళ్ళి పట్టించుకొచ్చుకొని తీసుకుంటాం అనమాట. సో ఆ కారమే కూరలో యూజ్ చేస్తాం. బట్ నాన్ వెజ్ రెసిపీలో కానీ ఇట్లా యూట్యూబ్లో రెసిపీస్ చేస్తున్నా కానీ ఈ కారం వేస్తాం అనమాట. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ కారం, రెడ్గా. అందుకోసమే ప్యాకెట్ తీసుకున్నాము. ఇప్పుడు వీడియోస్లలో యూజ్ చేసేది కూడా ఈ కరానీ కారమే కాబట్టి ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాము. అలాగే వీటిని వచ్చేసి ఏమంటారంటే పుట్నాలు అంటే మన బుడ్డ శనగలతో వేస్తారు కదా, అవ్వన్నమాట. నేను బుడ్డ శనగలు ఇంట్లో ఉంటే ఇట్లా కూడా ట్రై చేస్తాను. వర్షాకాలంలో ఎక్కువ చేస్తాం అన్నమాట. బట్ విన్సి కావాలని ఏడ్చింది. సో తన కోసం అని చెప్పేసి, తనకి చాలా ఇష్టం ఇవంటే. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కానీ డెఫినెట్గా కావాలని అయితే అంటది విన్సి. మంచిగా హై ప్రోటీన్ ఫ్రెండ్స్, హెల్దీ కాబట్టి. సో జీలకర్ర మనకు వచ్చేసి 280 రూపీస్ ఉంది కేజీ. మేము ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువ తీసుకున్నాం, అంటే అరౌండ్ 300 grams తీసుకున్నాం. సో జీలకర్ర మెయిన్గా ప్రతి కర్రీలో వేయవలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఫస్ట్ వేసే ఇంగ్రీడియంట్ జీలకర్ర. ఎప్పుడు వెళ్ళినా మేము డిమార్ట్లోనే జీలకర్ర తీసుకొచ్చుకుంటాం. చాలా డేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే అంటే బయటకన్నా చాలా తక్కువ అనిపిస్తుంది, అందుకని డిమార్ట్లో తీసుకుంటాం. సో అలాగే చూడండి పుట్నాలు. ఈ పుట్నాలు వచ్చేసి అయితే నేను పల్లీలు, పుట్నాలు ఈ 2 వేసి అయితే దోశలోకి కానీ ఇడ్లీలోకి చట్నీ చేస్తాను అనమాట. సో ఇందులో సగం పుట్నాలు చట్నీల కంటే కూడా విన్సియే తినేస్తుంది అప్పుడప్పుడు. తనకి చాలా, సో ఇవన్నా కానీ చాలా ఇష్టం అన్నమాట తనకి. సో అప్పుడప్పుడు గిన్నెలో వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినగలుగుతుందని చెప్పేసి అయితే తీసుకొచ్చాము. అలాగే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటూ ఉంటారు కదా. సో ఈ రవ్వ అన్నమాట. అంటే ఈ సన్న రవ్వను మేమైతే ఎక్కువగా తినము, బట్ ఎప్పుడో ఒక్కసారి జున్ను కోసం చేస్తూ ఉంటాను. సో తన కోసం అని చెప్పేసి అయితే ఉప్మా రవ్వను కూడా తీసుకున్నాను. మా ఆయనకి నాకు ఎక్కువ ఏంటంటే దొడ్డు రవ్వ ఇష్టం అన్నమాట. సో నాటు రవ్వ అంటారు కదా, సో అది ఇష్టం అన్నమాట. ఏమైనా పచ్చళ్ళు ఉన్నాయంటే హ్యాపీగా తినేస్తాము. సో అప్పుడప్పుడు జున్నుకైతే ఇట్లా ప్రిపేర్ చేసి అయితే పెడతాను. జున్నుకు మొన్న 2 days ఫీవర్ వచ్చిందనమాట. సో ఇట్లా ఈ ఉప్మా రవ్వను చేస్తేనైతే చాలా ఇష్టంగా తినగలగాడు. సో అప్పుడప్పుడు చేసిద్దాంలే పిల్లలకు అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. ప్లస్ ఈ మధ్యలోనే రవ్వ లడ్డు కూడా వేయాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో. మొత్తానికి అయితే అయిపోయినాయి కదా బ్రెడ్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. నిజంగా అంటే ఈ బ్రెడ్ని అయితే మేము ట్రై చేయడం ఫస్ట్ టైం కదా. నార్మల్గా మిల్క్ బ్రెడ్స్ తింటూ ఉంటాము. అదే డిమార్ట్లో ఇది కాస్త కొత్తగా కనిపించింది అన్నమాట. సో తిందామని బ్రెడ్ అన్నమాట. బట్ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. స్వీట్ గా లేదు ఫ్రెండ్స్, లేదు. ఇది గోధుమలతో చేస్తారు అనుకుంటా. కొంచెం లైట్ గా చేదు అనిపిస్తుంది. అంత స్వీట్ అనిపిస్తలేదు మాకైతే. ఎక్కువ నచ్చడం హోల్ వీట్, ఎందుకంటే వీటిని పాలిష్ చేయకుండా చేసినటువంటి బ్రెడ్ కావచ్చు అనుకుంటున్నాను. హెల్దీ అనుకుంటా నాకు తెలిసి. గోధుమలు ఉన్నాయి దీనిపైన, మంచిగా అనిపించింది. గోధుమలు ఉన్నాయి, మరి టేస్ట్ ఇట్లా బాగుంటుంది కావచ్చు అని అయితే తీసుకొచ్చాము. బట్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇది తీసుకోకండి. టేస్టీగా హెల్దీ అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. తినాలి అంటే తీసుకోండి. విన్సీకి ఆల్రెడీ నేను రాగానే ఓపెన్ చేసి ఇచ్చాను. బట్ విన్సీ తినలేకపోయింది. విన్సీ తింటలేదు ఏందని నేను కూడా టేస్ట్ చేశాను, బట్ నాకు నచ్చలేదు. ఇంకా ఈ ప్యాకెట్ అంతా బ్రెడ్ ఆమ్లెట్ అదో ఇదో చేసి అయితే ఓడగొట్టాలి. కొనుక్కొచ్చుకోవడానికైతే వేస్ట్ చేయం కదా ఫ్రెండ్స్. ఏమంటారు కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు ఈ బ్రెడ్ ప్యాకెట్ ట్రై చేస్తే మీకు నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్ చేయండి. కాస్ట్ వచ్చేసి 45 రూపీస్ ఏమో అట్లా పడింది అన్నమాట. సో ఇదన్నమాట.
సో ఇన్ని సరుకులు అంటే ఇవే కాదండి, ఇంకా నార్మల్గా సోప్స్ ఇవన్నీ ఇంకా షాప్కి తీసుకొచ్చుకునేటివి కూడా ఉంటాయి కదా. చూడండి ఒకసారి మన సరుకు సామాను ఎన్ని ఉన్నాయో. అంటే మేము సోప్స్ షాంపూలు అవన్నీ అయితే నార్మల్గా ఆ షాప్లో తీసుకుంటాము. ఇలాంటివి ఇంకా ఈ సరుకులు వచ్చేసి అయితే ఎప్పుడైనా డీమార్ట్లోనే తెచ్చుకుంటాము. బట్ కొంచెం కొంచెం తక్కువ ప్రైస్ అనిపిస్తుంది అన్నమాట. సో అందుకోసమే తీసుకొచ్చాము. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ కోసం అని వెళ్ళి ఇన్ని సరుకులు తీసుకున్నాం అన్నమాట. బట్ ఏం వేస్ట్ అయ్యేటి అయితే ఏం లేదు కదా ఫ్రెండ్స్, అన్నీ ఇంట్లోకి యూజ్ అయ్యేదే. వీటి మొత్తం బిల్ ఎంత అయింది మా ఆయన తెలుసు ఫ్రెండ్స్, ఆయనే కట్టింది కదా. నాకైతే ఒక షాపింగ్ చేసిన వరకు నా డ్యూటీ, బిల్లు కట్టడం మాత్రం మా ఆయనది కదా. 1200 అయింది ఫ్రెండ్స్. 1300 ఐస్ క్రీమ్ కోసం అనుకోతే ఇంకా 1300. సింగిల్ ఐస్ క్రీమ్ కోసం పోతే 1200 1300 బట్ బిల్ అయింది. 1300 అయినా మా కోసమే తెచ్చుకున్నాం. బట్ ఆ రోజు అయితే ఐస్ క్రీమ్ కోసం అని వెళ్ళాము. ఎలాగో సపరేట్ సరుకుల కోసం ఓ రోజు వెళ్ళాల్సింది కదా. ఆ రోజు వెళ్ళినా డబ్బులు ఎట్లయినా ఖర్చు అయ్యేది. కస్తూరికైనా నాకైనా ఫ్రెండ్స్ ఏంటంటే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి షాప్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. 1 మంత్కు సరిపడా తెచ్చుకుంటాం అన్నమాట. మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1-2 మంత్స్ వస్తాయి అన్నమాట ఈజీగా 1.5 మంత్ అయితే అవుతాయి. ఎందుకంటే ప్రతిసారి రవ్వ కావాలి, ఇప్పుడు మిర్చి బజ్జీ తినాలి అన్నప్పుడల్లా మనం ఈ శనగపిండిని కొనుక్కోవడానికి ప్రతిసారి షాప్కి వెళ్ళడం నాకు నచ్చదు. తినాలి అంటే మంచిగా ఇంట్లో ఇట్లా మరీ పురుగు పట్టే అంతవరకు అయితే ఉంచాము కదా ఫ్రెండ్స్. జస్ట్ 1 మంత్లోనే మంచిగా అన్నీ ఫినిష్ చేస్తాము. మళ్ళీ 1 మంత్కి డిమార్ట్కి వెళ్తాము. మాలాగా మీరు అందరూ వెళ్ళండి అని అనట్లేదు, ఎందుకంటే మాకు దగ్గర అన్నమాట డిమార్ట్. సో పిల్లలు కాసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ ఇదన్నమాట, ఇవన్నీ తీసుకొచ్చినాం కానీ ఇంకా విన్సీ డిమార్ట్లో ఇంకా బొమ్మల సెక్షన్కి పోతే ఏదైనా కూడా కొనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమే స్కిప్ చేసినాం అన్నమాట. బొమ్మల కాడికి తీసుకెళ్ళలేదు, ఏడుస్తుంది మళ్ళీ. ప్లస్ తెచ్చుకున్నవి అన్నీ ఆడుతుంది అంటే ఆడదు ఫ్రెండ్స్, తీసుకొస్తుంది ఆ ఒక్కరోజు మందమే ఆడుతుంది, పక్కన పెట్టేస్తుంది. సో అందుకోసమే నేను ఎక్కువ అమౌంట్ పెట్టి విన్సీకి కూడా బొమ్మలు అయితే కొనను. సో ఈరోజు అయితే విన్సీని అయితే మొత్తానికి స్కిప్ చేశాను, బొమ్మల కాడికి తీసుకెళ్ళలేదు. నార్మల్గా ఈ సరుకులు తీసుకొని అయితే వచ్చేసాము. సో ఇదన్నమాట వీడియో మరి. సో ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో అయితే తీశాను. సో మీరందరూ షాప్కి వెళ్ళి తీసుకుంటారా లేదా డిమార్ట్కి వెళ్ళి తీసుకుంటారా కామెంట్ చేయండి. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.